అయిపోయింది. అందరి ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు మరి ఒక వారాన్ని మనకి ఇచ్చాడు. మరి ఈ దినము దేవుని యొద్దకు రావడము అన్నిటికంటే శ్రేష్టమైనది. మనం పెళ్ళికి పోతే శ్రేష్టమైనది కాదు, మరి ఏ విందుకు పోయినా శ్రేష్టమైనది దేవుడు చెప్పలే. దేవుని సన్నిధికి వస్తేనే మనకు దేవుని దగ్గర దేవుని యొక్క మాట వింటేనే శ్రేష్టమైన వారంగా మనం ఎంచబడుతున్నాం. 1 గంట దేవుని సన్నిధిలో గడిపినందుకు దేవుడు ఎన్ని గంటలు ఇస్తున్నాడు మనకు శ్రేష్టమని? ఎన్ని గంటలు? 1000 గంటలు మనకిస్తున్నాడు. మనం చేసేది 1 గంటనే. మనం చేసే ప్రార్థన చిన్నదే, మనం చేసే స్తుతులు చిన్నయే, కానీ గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకిస్తున్నాడు. ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుడు ఎట్లా కాపాడుతున్నాడు మనకు వాక్యం ద్వారా చెప్తుండు. కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. మరి ఈ లోకంలో ఎవరైనా కంటికి రెప్పలా కాపాడేటోళ్ళు ఉన్నారా? లేరు. కాపాడుతానని మాట ఇచ్చిన వారు కూడా లేరు. డాక్టర్ కూడా గ్యారంటీ చనిపోతాడా బతుకుతాడా అంటే, వాళ్ళు బతుకుతాడు అంటే చనిపోయే ముందు మేము కూడా బ్రతికించలేమమ్మా అంటారు. అలాంటి పరిస్థితిలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడంట. ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు మనకు. ప్రతి క్షణము నేను మిమ్మలను విడువను, ఎడబాయను, మీకు తోడుగా ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, మీకు ఆలోచన చెప్తాను అని దేవుడు మనకు ఎన్ని విధాలైన వాక్యం ద్వారా మనకు మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. అటు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. మరి గడిచిన వారంలో మరి ఏం మాట్లాడుకున్నాము, మనం ఏం వాక్యం విన్నాము అంటే సమరే స్త్రీ గురించి మనం విన్నాము. సమరే స్త్రీ ఇలాంటి స్త్రీ అంటే మరి 5 భర్తలు కలిగిన స్త్రీ అని ఉంది. మరి ఆమె 5 రకాలైన విగ్రహారాధన చేసిన స్త్రీ అని ఉంది. సమరయులకును మరి యూదులకును సంబంధం లేని స్త్రీ అయినప్పటికీ ఏం మంచి పని చేసింది, ఆమె దేవుని సువార్తను ప్రకటించింది. మరి బైబిల్లో కీర్తనలు ఏమైనా ఉంది, సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యములా ఉన్నారని. ఒక్కరు కాదు, 2 కాదు, స్త్రీలమైన మనకు మరి దావీదు మహారాజు ముందే అక్కడ పెట్టాడు. ఎంతమంది ఉన్నారని? సైన్యంలాగా ఉన్నారు. పాత నిబంధనలు చూస్తే కొద్ది మందే కనిపించారు. మరి కొత్త నిబంధనలు చూస్తే ఇప్పుడు స్త్రీలు ప్రకటించే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? సైన్యం. ఆ సైన్యంలో మనం ఒక్కరముగా ఉన్నాము. మరి సువార్త ప్రకటించటంలో మరి సమరే స్త్రీగా ఆమె కూడా ఒక సైనికురాలుగా అక్కడ నిలబడ్డది. అసుకరని ఆ పట్టణాన్ని ఒక్క స్త్రీ ద్వారా మరి దేవుడు రక్షించిండు అంటే ఎంత గొప్ప భాగ్యం, దేవుడు ఎంత గొప్ప కార్యము సమరే స్త్రీ ద్వారా మరి ఆ పట్టణానికి రక్షణ కల్పించాడు. ఒక్క స్త్రీతో మాట్లాడితే పట్టణం అంతా మారిపోయిందంట. మరి ఒక్క స్త్రీకి ఏమి తెలియజేసిండు దేవుడు? వాళ్ళు ఏది కనిపెడుతుందో, స్త్రీ దేనికోసం ఎదురు చూస్తుందో, మరి ఆ ఆదరణ కోసము ఎదురు చూస్తున్నది. ఒక మెసేజ్ వస్తాడు, మేము ఆరాధిస్తాము ఈ కొండ మీద అని ఎదురు చూస్తున్నామని చెప్తుంది. ఆమె మాటలను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మరి సమరయ పట్టణానికి ఇచ్చిన రక్షణ కోసము ఆ పట్టణాన్ని రక్షించడానికి ఆ బావి యొద్దకు యేసయ్య వచ్చాడు. మరి ఇంకా కొంతమందిని రక్షించాడు. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాడు యేసు ప్రభు? చెప్పాలి. ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి? సమరయ స్త్రీకి ఏమో ఒక్కదానికే ట్రైనింగ్ ఇచ్చాడు. మరి యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఉండి ఎంతమందికి ఇచ్చిండు? 12 మందికి ట్రైనింగ్ ఇచ్చిండు. ఆ 12 మందికి ఎన్ని సంవత్సరాలు ఇచ్చిండు? 3.5 సంవత్సరాలే ట్రైనింగ్ ఇచ్చిండు. 3.5 సంవత్సరాలు ఏం చేయడానికి? స్వార్థ ప్రకటించడానికి, దేవుని యొక్క విషయము, మరి ఆయన శక్తి, ఆయన ప్రభావమును తెలియజేయడానికి, ఆయన నీతి రాజ్యాన్ని తెలియజేయడానికే మరి 12 మందికి ఆయన బోధించిండు, సిద్ధపరిచిండు. అయినప్పటికీ అంటాడన్న, అయినప్పటికీ ఏమైపోయింది? 12 మందిలో ఒకరు మిస్ అయ్యిండు. ఒక్క మనుషుడు మిస్ అయిపోయాడు. అదే సమరయ స్త్రీ పట్టణంలో చూస్తే ఒక్క స్త్రీ ద్వారా పట్టణం అంతా రక్షణ పొందిందంటే మరి యూద ద్వారా ఎన్ని ప్రాంతాలు రక్షణకు ఆగిపోయాయి. అదే యూద ద్వారా ఎంతోమంది రక్షణ పొందకుండా ఆగిపోయారు అని దేవుడు ఒక్కరిని కూడా ఆయన దృష్టిలో విలువైన వారమాట. మనం
ఒక్క గింజ కూడా విలువ కలిగిన గింజ. ఒక్క గింజ మరి చింత చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఒక్కటే గింజ పెడతారు. మరి ఎన్ని టన్నుల గింజలు వస్తాయి, ఎన్ని టన్నుల కాయలు వస్తాయి. ఆ విధంగానే మన జీవితాలు. మన మనుషులు దేనికి పోల్చిండు? విత్తనానికే పోల్చిండు, చెట్టుకు పోలుస్తాడు. చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో మరి మనము కూడా ఆ విధంగానే ఫలించాలి. చెట్టు ఎలాగ మంచి ఫలములు మరి మనకిస్తుందో మనము కూడా ఇతరులకు మంచి ఫలములు ఇచ్చేవారుగా ఉండాలి. అదే పని ఎవరు చేసిండ్రు? సమరయ స్త్రీ ద్వారా, ఆ ఒక్కదాని ద్వారా ప్రజలందరికీ ఆదరణ, నెమ్మది, సంతోషము, సమాధానము కలిగింది. మరి మన ద్వారా కూడా ఈ లోకానికి, మన కుటుంబానికి, మన సంఘానికి ఏం కలగాలి? సంతోషం కలగాలి, దేవునికి మహిమ కలగాలి, మన భర్తకు మన సంతోషం కలగాలి, పిల్లలకు సంతోషం కలగాలి. మరి ఈ చెట్టులాగా మనం ఎట్లా ఫలాలు ఇతరులకు మనం ఇయ్యాలి, ఇతరులకు రక్షణ కల్పించాలి. మన పిల్లలకు, మన భర్తకు, మరి ఇరుగు వారికి, పొరుగు వారికి అందరికీ కూడా మనల్ని సువార్త ప్రకటించడానికి యేసయ్య మన కోసం వచ్చి మనకు నేర్పించాడు. వాళ్ళకైతే 3.5 సంవత్సరాలే ట్రైనింగ్ ఇచ్చిండు, కానీ మనకెన్ని సంవత్సరాలు ఇచ్చిండు ట్రైనింగు? ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందినవో అప్పటి నుంచి నీవు సువార్తను ప్రకటించమన్నాడు. అన్నాడా? అనలేదా? మార్కు సువార్త 16వ అధ్యాయం ఏమంటుండు? నమ్మి బాప్తిసము పొందిన వలన ఇలాంటి సూచక క్రియలు జరుగును. శిష్యులు ఎప్పుడు 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాక మొదలుపెట్టి దేవుని కార్యాలు చేయడానికి. మనం కూడా ఎప్పుడైతే యేసయ్య చేర్చుకున్నామో, యేసయ్య అర్థమైండో, యేసయ్య నీలోనికి వచ్చిండో అప్పుడే మనము యేసు ప్రభు సువార్తను ప్రకటించాలి. కాబట్టి మనము కూడా ప్రకటించే స్త్రీలంగా, ప్రకటించే సైనికులంగా మనం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యోబు అంటాడు, యోబు ఏమంటాడు? ఏ దినాలలో ఉన్నామంట మనము? ఏ దినాలలో ఉన్నాము? యుద్ధ దినంలో ఉన్నామంట. మరి యుద్ధ దినములు ఉంటే మనం ఏ విధంగా మారిపోవాలి? సైనికులంగా మారిపోవాలి. ప్రతి దినము మనము యుద్ధం చేయాలి, అడ్డు ఆటంకాలన్నిటిని జయించాలి, ఇల్లు జయించాలి, భర్తను జయించాలి, పిల్లలను, బయట వారిని అన్నిటినీ మరి జయించినప్పుడే నువ్వు గొప్ప సైనికురాలుగా తీర్చిదిద్దబడుతున్నావు. మరి దేవునికి స్తోత్రము. పోయిన వారం మేము 5 కలిగిన భర్తల ఉన్న స్త్రీని చూసాము. ఇప్పుడేమో ఇంకొక స్త్రీని చూద్దాం. ఇప్పుడు ఏం స్త్రీని చూద్దామంటే, భర్త భార్య మాట విన్న స్త్రీని చూద్దాం. బైబుల్ ఉన్నారా? భార్య మాట విన్న స్త్రీలు ఉన్నారా లేరా? ఒక దగ్గర శారమ్మ దగ్గర కనిపిస్తుంది, అది దేవుడు చెప్పిన మాట. మరి ఇక్కడ కూడా భార్య మాట విన్న పురుషుడు ఉన్నాడు, స్త్రీ ఉన్నది. మరి ఆ ఇద్దరి గురించి మనం చూద్దాం. ఈ స్త్రీ ఎవరంటే, ఈ పురుషుడు, ఈ స్త్రీ ఎవరంటే చనిపోయినరు కానీ పుట్టలేదు. వీళ్ళు ఎవరి? భార్య భర్త చనిపోయినరు కానీ పుట్టలేని స్త్రీ ఉన్నదా బైబుల్లో? లేదా? చెప్పాలి. పుట్టలేదు కానీ చనిపోయింది, పుట్టలేదు కానీ చనిపోయిండు. ఉన్నారా ఈ భార్య భర్త? దేవుని చేత చేయబడిన పురుషుడు, స్త్రీ. ఆదాము వాళ్ళు పుట్టలేదు కానీ చనిపోయారు. కాబట్టి ఆ ఇద్దరు భార్య భర్తల గురించి మనం వారి సంభాషణ, వారి మాటలు, దేవుడు వారికి ఏమేమి బోధించాడో, ఏం చెప్పాడో, మరి ఏం చెయ్యాలన్నాడో, ఏం చెయ్యొద్దన్నాడో ఇక్కడ చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 22-23 చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 22-23. తర్వాత దేవుడు ఇక్కడ వరకు చదవండి. 24-25.
అప్పుడు ఆదామును అతని భార్యలు వారిద్దరు దిగంబరులైరి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. ఈ పరిశుద్ధాత్మ మాటలు మా దేన్ని నింపండి, భద్రపరచండి. దావీదన్నాడు, నగిన్నె నిండి పొర్లి పారుతుంది అన్నాడు. ఈ వాక్యం ద్వారా మా హృదయాలు నిండాలి ప్రభు, మా గిన్నె నిండాలి ప్రభు. నీ ఆశీర్వాదము, నీ దీవెన, నీ కృప మాకు దయచి ప్రభు. ఆ రోజు స్త్రీతో, మరి ఆదాముతో, పురుషునితో మాట్లాడిన మాటలు ఈ రోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. ఈ మాటల ద్వారా మా హృదయాలను భద్రపరచండి అయ్యా. నువ్వు 3 రకాలైన అగ్లను చూపించావు. మంచి నిలబడిన విత్తనములాగా మా హృదయంలో ఈ మాటలను ఫలింపచేయండి దేవా. అయ్యా, మా హృదయాన్ని నాయన భద్రపరచండి. మా మనసులు అటు ఇటు దుష్టుడు ఎత్తుకొని పోతాడయ్యా. త్రోప ప్రక్కన పడిన విత్తనములాగా మా హృదయాలు ఉండొద్దున్నాయి. రాత్రి హృదయాలుగా మేము ఉండొద్దు, ముళ్ళ పొదల్లో ఉన్న హృదయాలుగా మేము ఉండొద్దు ప్రభు. నీ మాటలను శ్రద్ధగా విన్నాను. శ్రద్ధగా వినవానికి ఆశీర్వాదం దీవెనన్న ప్రభు. నీ వాక్యము మేము వినుటకు సహాయము చేయమని ఈ అల్పురాలు విశ్వాసాన్ని మరుగుపరిచి ఈ పరిశుద్ధాత్మలో మమ్మల్ని నడిపించి గొప్ప చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి ఇక్కడ ఎవరు, ఏ స్త్రీ కనబడుతుంది మనకు? మొదట చేయబడిన స్త్రీ. మొదట చేయబడిన స్త్రీ పేరు ఏం పేరు? అవ్వ. ఈ అవ్వ పేరు ఎవరు పెట్టిండు? మరి ఆదామే పెట్టిండు. మరి మొదటిగా స్త్రీ పురుషునిగా చేశాడు దేవుడు, తర్వాత అవ్వను చేశాడు. అన్నీ కూడా మరి ఆదిలో నుండే ప్రారంభమైంది. మరి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆ గాఢ నిద్రలో నుండి ఎక్కడి నుంచి తీసిండంటే అవ్వను పక్కటెముకలో నుండి తీసి నిర్మించిందంట దేవుడు. ఎందుకు? ఏదో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఒక వస్తువు చేయబడ్డది అంటే, ఒకటి తయారు చేసిండ్రు అంటే అది దేనికో ఉపయోగానికి ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేసిండంటే అవ్వలో నుండే తీసిండు. మనం ఎవరి పోలికలో ఉన్నామో? అసలు దేవుని పోలికలో ఉన్నాం. ఆయన స్వరూపములో నరులము చేయదామని మరి దేవుడు ఆలోచన చేసినట్టుగా ఇక్కడ ఉంది. ఆయన పోలికలో మరి ఆయన రూపంలో ఫస్ట్ ఒక నరుణ్ణి సృష్టించాడు. ఆ నరుణ్ణి సృజించిన తర్వాత దేవుడు ఏం చేసిండు? మరలా ఆ నరునిలో నుండే మరలా ఒక స్త్రీని తీసిండంట. ఎక్కడి నుండి? 22. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అని అనబడును. స్త్రీలం ఎక్కడి నుంచి తీయబడ్డాం? మనము పురుషునిలో నుండే తీయబడ్డాం. పురుషునిలోని ఉన్న మాంసమే మనలో ఉంది, పురుషునిలో ఉన్న ఎముకనే మనలో ఉంది. ఈ రెండు ఎందుకు ఇంత బాగా దేవుడు చేశాడంటే మనమందరం కలిసి ప్రేమగా ఉండాలని. భార్య భర్త అంటే ఎన్ని శరీరాలమ్మా? ఒకే శరీరం అంట. భర్తకు దెబ్బ తాకితే ఏమైపోతుంది? భార్యకు తాకినట్టుగా ఉంటుంది. భర్త జ్వరం వచ్చి, రోగం వచ్చి, వ్యాధి వచ్చి పడినప్పుడు భార్యకి ఏ విధంగా నెమ్మది, సంతోషం ఉంటుందా? ఉండదు. ఎందుకు? యేసయ్య పెట్టిన ప్రేమ, యేసయ్య పెట్టిన త్యాగం అది, యేసయ్య చేసిన కార్యం అది, ఆయన పెట్టిన ప్రేమ. ఈ ప్రేమను అంటాడు కదా, నా నుండి మరి ఎవరు కూడా మిమ్మల్ని వేరు చేయలేరట. నా ప్రేమ నుండి ఖడ్గం కానీ, కరువు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ మరి దేవుని ప్రేమలో నుండి మనల్ని వేరు చేస్తుందా? చెయ్యదు. ఆ విధంగానే మరి మొదటనే దేవుడు స్త్రీలో మరి స్త్రీని ప్రేమించే ప్రేమ ఆదాముకి పెట్టిండు, ఆదామును ప్రేమించే ప్రేమ స్త్రీలో పెట్టిండు. అందుకు మరి ఆదాము అంటుడు, ఆదాము ముందట నిలబెట్టగానే ఆదాము ఏం చెప్తుండు? నా ఎముకలలో నా ఎముకవు, నా మాంసంలో మాంసము, నేను నాలాగానే నిన్ను చూసుకోవాలి. నేనేం ఏ తప్పు చేసినా నువ్వు తప్పు చేసినట్టే, నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే. కాబట్టి ఇక్కడ చూస్తే ఈ ఇద్దరు కూడా తప్పు చేసిర్రు. ఒకరి మాట ఒకరు విని చేసిర్రా? చేయలేదా? చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఆదాము అవ్వ దేవుని మాట విననందున మరి ఆదాము కూడా వినకలేకుండా పోయింది. అదే అవ్వ దేవుని మాట వింటే ఆదాము కూడా దేవుని మాట వింటుండు.
ఇంకా ఇద్దరు భార్యభర్తలు కనబడతారు మనకి ఎక్కడ అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో. వాళ్ళిద్దరు ఏం చేసిర్రు? అననీయ సభిరాలు కూడా ఏం చేసిర్రమ్మా? ఏకీభవించిర్రండి. ఎంత మంచి వాళ్ళు చూడు. ఎందుకు ఏకీభవించిర్రు? మంచి చేయడానిక? వీళ్ళేమో తప్పిపోవడానికి ఏకీభవించిర్రు, దేవునికి దూరం కావడానికి ఏకీభవించిర్రు. మరి అననీయ సభిరాలు కూడా అదే పరిస్థితి. వాళ్ళు కూడా దేవునికి దూరం కావడానికే, మరి దేవునికి విరోధంగా అయిపోవడానికే వాళ్ళు ఏకీభవించిర్రు. పౌలు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపము మీలో రానియకుడి. మరి అననీయ సభిరాలను ఎట్లా పెట్టింది? పాపము సులువుగా చిక్కులు పెట్టేసింది. ఈ ఆదాము అవ్వను కూడా సులువుగా చిక్కులు పెట్టేసింది. ఏం ప్రయాసపడలే, కష్టపడలే, తేలికగా వాళ్ళ సొమ్మే. అననీయ సభిరాలది వాళ్ళ సొమ్మే, వాళ్ళ సొత్తే. మరి కొంత దాచుకొని కొంత తెచ్చిండ్రు. అదే మాట పేతురుతో చెప్తే ఎంత బాగుంటుంది. ఆ మరణము నుండి తప్పింపబడుతుంది, ఆ శోధన నుండి తప్పింపబడతారు, అక్కి నుండి తప్పింపబడతారు. మేము సగం దాచిపెట్టుకున్నాం, అయ్యా రేపు ఏమైతేమో మాకు భయం వేస్తుంది, మా పరిస్థితి మొత్తం ఇచ్చేస్తామని నిజము ఒప్పుకుంటే మరి అక్కడ మరణమయ్యే వాళ్ళు కాదు. వాళ్ళు నిజం చెప్పలేదు కనుక ఇద్దరు మరణమయ్యారు. కనీసం భార్యనైనా బ్రతికిద్దాము, ఆమెకన్నా ఆశాంతిద్దామని పేతురు ప్రయత్నం చేసిండు. కుదిరింది? అది కుదరలే. ఎందుకంటే ఆదాం అన్నాడు కదా, నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక అంటే ఇక్కడ ఎముక మాంసం చూపించిర్రా? చూపించలేదు. ఎట్లా భర్త మరణం పొందిండో భార్య కూడా అదే మరణము పొందింది. భర్త ఏ అబద్ధము చెప్పిండో భార్య కూడా అదే అబద్ధము చెప్పారు. ఆ విధంగానే మరి ఇక్కడ ఆదాము అవ్వల పరిస్థితి కూడా ఆ విధంగానే అయిపోయింది. వీళ్ళు కూడా సులువుగా దేవునికి దూరంగా అయిపోయి మరి శిక్ష అనుభవించవలసి వచ్చింది. మరి వారు కూడా మరణ శిక్ష అనుభవింపవలసి వచ్చింది. వీరు కూడా ఏం శిక్ష? వీళ్ళకి కూడా మరణమే. అది తినుదినమన దేవుడు ఏమంటాడు? చచ్చెదము అంటాడు ఆదాము. ఏ పండైతే తినొద్దు అని దేవుడు ఏ మాట చెప్పిండో ఆ మాట వినకపోతే ఏమన్నాడు? ఆ దినమున నీవు చచ్చెదవన్నాడు. మరి అననీయ సభిరాలు మరి ఒక పేతురు మాట అంటే దేవుని మాట వినలేదు కనుక విననందుకు ఏం చేసారు? ఆ దినమే చచ్చిరా? సావలేదా? చచ్చిపోయింది ఆ దినమే. ఎందుకంటే దేవుని మాట మరి మొదటి నుండి అంతం వరకు నిలిచి ఉంటుంది. అది ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయట, కానీ దేవుని యొక్క ఆజ్ఞ కానీ దేవుని యొక్క మాట గతించి పోదు. అందుకని మరి ఆదాము చెప్పిన మాటలే మరి అననీయ సభిరాల్లో మరి ఫలించినాయి. ఆదాము అవ్వ చేసిన పనే ఇక్కడ చూద్దాం, 3వ అధ్యాయంలో చూద్దాం. 3వ వచనం చూడండి. ఇక్కడ అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనను మీరు వాటిని తిరుగుతున్నా మీ కన్నులు తెరవబడునను, మీరు మంచి చెట్టులను ఎరిగిన వారే దేవతల వల్ల ఉండునను దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములను తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది. చాలు. ఇక్కడ ఏం చేసింది? తోట మధ్యలో ఉన్న పండును తినొద్దని దేవుడు చెప్పిండు. చెప్పినప్పుడు మరి ఎవరు వచ్చి సలహాలు ఇచ్చిర్రు ఈమెకు? సర్పము, సాతానుడు వచ్చి సాతానుడు కూడా ఎప్పుడు వచ్చిండమ్మా? ఆదిలోనే సాతానుడు ఈ భూమి మీదకి వచ్చేసిండు. ఎప్పుడైతే మరి దేవుని మాట వీళ్ళు సాతాను ఫస్ట్ లోబడలేదు. ఫస్ట్ దేవుడు సాతాను ఏ విధంగా ఉండే? ప్రధాన దూతగా ఉన్నాడు. ప్రధాన దూతగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిండు? దేవుని కంటే గొప్పగా ఉండాలని ఆలోచన పెట్టుకున్నందుకు దేవుడు భూమి మీదకి అతన్ని త్రోసేసాడు. అందుకంటే ఈ భూమి మీదకి అతడు వచ్చేసిండు కాబట్టి ఇక పాపము ఆగడానికి వీలు లేకుండా పోయింది. అందుకు ఇక్కడ సర్పం వచ్చి ఏ పండు తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పిండో మరి ఆ పండునే తింటే మీరు బ్రతుకుతారు అంటుంది. ఎవరంటుర్రు ఆ మాట? శత్రువు అయిన సాతానుడు అంటాడు.
సర్పం వేషములో వచ్చి మరి చెట్టులో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ చెట్టుగా ఉండి ఫలించమన్నాడో దేవుడు, మరి ఆ చెట్టులో నుండే వచ్చి ఆదాము అవ్వను మోసం చేస్తుంది సాతాను. కాబట్టి ఇప్పుడు ఆ శత్రువు మనకు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ శత్రువు మనలను ఆ విధంగానే సులువుగా పడేస్తాడు. అయ్యో ఇదేనా గదేనా, ఇది చేస్తే ఏం కాదు, ఈరోజు సండే కదా, మీరు చర్చికి పోకుంటే ఏం కాదు, ఒక్కరోజు పోకుంటే ఏందమ్మా, ఒక గంట లేట్ అయితే ఏందమ్మా, మీ పిల్లలు రాకుంటే పిల్లలు ఉండొచ్చులే, నువ్వు ఒక్కదానివి రా. ఇట్లా మనల్ని ఏం చేస్తుండో దేవుని సన్నిధానికి, దేవుని ఆశీర్వాదానికి 1000 దినముల కంటే శ్రేష్టమైన సమయాన్ని సాతాను సులువుగా దొంగిలించేస్తుండేవాడు. కాబట్టి వాడిని మనము జయించాలి. ఇక్కడ అవ్వ జయించలేకపోయింది. ఎందుకు జయించలేకపోయిందంటే కారణం ఉంది అక్కడ. మరి మనము జయించాలి. మనం జయించకపోవడం అసాధ్యమైనది లేదు. మనం సులువుగా జయించగలం. దాన్ని ఎట్లా జయించగలము? మనం పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి మనం జయించగలుగుతాం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చిండు భూమి మీదకి? ఎప్పుడు వచ్చిండమ్మా? పెంతెకోస్తు దినాన యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తా. ఆదరణకర్త మీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మనకు నడిపించడానికి ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. మరి ఆదాముకు అవ్వకి ఎవరున్నారు? అప్పుడు దేవుడే. దేవుడు వచ్చి స్వయంగా మాట్లాడాలి. దేవుడు వచ్చే చెప్పాలి. ఏది కానీ మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన పని ముగించుకొని వెళ్ళిపోయిండు, ఈ లోకాన్ని జయించి వెళ్ళిపోయిండంటే మనం జయించాలి. సాతాను మరి యేసు ప్రభుని శోధించలేదా? ఎన్ని రోజులు శోధించిండమ్మా? 40 దినములు మరి ఉపవాసం ఉండి, కేవలం సాతాను గురించి ఉపవాసం ఉండి మరి సాతాను దేవుడు యేసు ప్రభు జయించినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ మరి వీళ్ళు జయించలేకపోయినంటే దేవుడు ఒకసారి చెప్పిపోయాడు, ఆదామా ఆ చెట్టు మధ్యలో ఉన్న ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్తే, మరి ఆ ఫలాన్ని, చెట్టు మధ్యలో ఉన్న ఫలాన్నే తినుమని మళ్ళొక్క మనిషి వచ్చి చెప్తుంది. 3వ వచనంలో, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనేను. అవ్వ తెలిసి తప్పు చేసిందా, తెలియక తప్పు చేసిందా? తెలిసి తప్పు చేసింది. తెలుసు ఈ తోట మధ్యలో చెట్టు పళ్ళములు తినొద్దని అవ్వకు తెలుసు. తెలిసి తప్పు చేసింది. కాబట్టి తలుపు చెప్పుతుంది మంచిగా, ఇగో ఈ ఫలములు మేము తినొద్దు, దేవుడు మాతో తినొద్దు అన్నాడు, మేము తింటే చచ్చిపోతామని చెప్పింది. మరి నిజం చెప్పినప్పుడు వాడు దొంగ కాబట్టి, వాడు మనల్ని మోసం చేసేందుకు వచ్చిండు కాబట్టి, వాడు మోసం చేయడానికి ఏమన్నాడు? ఆయన అట్నే చెప్తాడులే, ఆయనతో వాళ్ళు మస్తుగా చెప్తారు ఏదో. కానీ ఇప్పుడు కూడా అంతే, వాళ్ళు అట్నే అంటారు, పాస్టర్లు అట్నే అంటారు, సేవకులు అట్నే అంటారు. అని ఇట్లా సాతానుడు మనలను పెడదారు పట్టిస్తాడు. కానీ ఇక్కడ మరి అవ్వ చెప్తుంది, నిజం చెప్తుంది. నిజం చెప్పింది కానీ మోసపోయింది. నేను తిననంటే తినను, ఇది దేవుడు చెప్పిన మాట, లేకుంటే మా తండ్రి చెప్పిన మాట. ఆయనే తల్లి, ఆయనే తండ్రి కదా. అప్పుడు దేవుడే వారికి తండ్రి. ఇప్పుడంటే మనకు తల్లులు ఉండరు, తండ్రులు ఉండరు, ఇప్పుడు చెప్పడానికి ఇంకా సేవకులు ఉండరు, ఇంకా వాక్యం ఉంది. అన్ని విధాలుగా ఆదరణలు మనకున్నాయి. తప్పిపోకుండా, పడిపోకుండా ఉండే ఆదరణలన్నీ కూడా మనకు బైబిల్లో ఉన్నాయి. అప్పుడు కేవలము దేవుడు వచ్చే వారికి బోధిస్తే తప్ప ఇంకా వేరే విషయాలు వాళ్ళిద్దరికీ తెలియదు. అందుకు మరి దేవుడు చెప్పిన ముఖ్యమైన మాట సాతానుతో చెప్పింది, కానీ మరి సాతాను చెప్పిన మాటని ఆమె నెరవేర్చినందుకు మరి ఆదాము దగ్గరికి కొన్ని ఫలాలు తీసుకొని వచ్చినప్పుడు ఆదాము ఏం చెప్పాలి? అమ్మా ఈ ఫలాలు ఎక్కడికి వెళ్ళి తెస్తున్నావు? ఆ తోట మధ్యలో అయితే చెప్తలేవు కదా. అప్పుడప్పుడు అడగొద్దా? ఎందుకంటే ఒక భయం పెట్టింది కదా దేవుడు, ఈ చెట్టు ఫలాలు తినొద్దు అన్నాడు. మరి మనం తినొద్దు ఎప్పుడు కానీ. ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తేవద్దు నువ్వు నా దగ్గరికి. రోజు తెచ్చిస్తావంటే తింటావు.
ఒకరోజు దొంగొచ్చి మరి మోసం చేసి సులువుగా చిక్కులో పెట్టి ఆ ఫలాలను తెంపిపించాడు. ఆడ చూస్తే అమ్మ ఎంత టేస్ట్గా ఎంత బాగుందని మరి ఆమె తిన్నదంటే ఆమెకు ఇంకా కొన్ని ఫలాలు తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఇవి ఎక్కడి నుండి తెచ్చినావు? మరి రోజు కూడా వేరే తెస్తున్నావు, ఇవ్వాలేం తెచ్చినావు? అది అది అంటే అవ్వ చెప్తూ అక్కడ కళ్ళకు అందంగా రమ్యంగా కనబడుతుంది, మంచి ఆహారంగా కనబడుతుంది అని చెప్తుంది. మరి ఆదాం గమనించాలి కదా పండును కూడా. ఇంత మంచిగా కనపడినప్పుడు రోజు వేరే తెచ్చినావు, ఇవాళ ఏం తెచ్చినావు అని మరి ఆదాం కూడా అడగాలి. కానీ ఆదాములో ఉన్న మాంసం, ఆదాములో ఉన్న ఎముక ఏం చేసింది? ఏమో అంటారు కదా, ప్రేమ అంట గుడ్డితనం కలగజేస్తున్నారు. గుడ్డోని ప్రేమిస్తారు. యవనస్తులు వాళ్ళందరూ యవనస్తులు ఏంటి, ఆ పిల్ల ఏ విధంగా ఉందిరా, ఎంత నల్లగా ఉంది ఆ పిల్ల, ఎంత వికారంగా ఉంది అంటే ఆ పిల్లనే కావాలంటారు, ఆ పిల్లగాడే కావాలంటారు. ఎందుకు? ఈ లోకానుసారమైన గుడ్డితనము ఇట్లుందంట. ఏంటంటే ప్రేమ గుడ్డిదంట. ప్రేమ ఎట్లా గుడ్డిది అవుతుంది? ప్రేమ కన్నులు లేవా మరి? ఉన్నాయి, కానీ మనము గుడ్డివారము. ప్రేమ కన్నులు ఉన్నాయి కానీ మనం గుడ్డివారం అయ్యి మరి ప్రేమను గుడ్డివారంగా చేస్తా ఉన్నాం. అందుకు ఏ ఫలములు తీసుకొచ్చినా ఆదాము తినుకుంటేనే పోయింది కానీ మరి అనుక్షణం అడగడం లేదు. దేవుని మాటను మర్చిపోవద్దు, మన తండ్రి చెప్పిన మాటను మర్చిపోవద్దు అని మరి ఆదాము ఒక్క మాట కూడా అనడం లేదంట. అందుకు యోబు ఒక మాట అంటుండు ఆదాము గురించి. ఆదాము గురించి యోబు ఒక మాట అంటాడు. ఏమంటుండంటే ఆదాము చేసిన పాపాన్ని అంట రొమ్ముల దాచిపెట్టుకున్నంట. 31, 34, 35. 31 34. ఆదాము చేసినట్లు దోషముగా దాచి చాలమ్మా. చూసినావా యోబు ఎంత మంచిగా చెప్తుడమ్మా. నేను ఆదాములాగా రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ఆదామును గుర్తు చేసుకుండు. ఎవరు గుర్తు చేసుకుండ్రు? యోబు గుర్తు చేసుకుండు. వాళ్ళ భార్య కూడా తప్పి చేసింది కదా, మరి చేసినప్పుడు ఏకీభవించిండా ఆదాము? అదేందో సారీ యోబు ఏకీభవించలే. ఎందుకు? నువ్వు మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు. అది సాతానుడు ఉద్దేశం ఏంది? దేవునితో ఒక మాట చెప్తే సాతాను ఎప్పుడైతే నీవు ఆయన ఉన్నాయన్నీ నువ్వు శపించేస్తావో సెలవిస్తావో అవన్నీ ఎప్పుడు పోతాయో నీ ముఖం ముందటనే దేవుడు సాతానుడు యోబు దూషిస్తాడు అని చెప్తాడు. సాతానుడు ఏ మాట అయితే చెప్పిండో అదే మాట ఎవరు చెప్తారు? చెప్పాలి. యోబు భార్య చెప్తారు. సాతానులో ఉన్న మాట దేవునితో సాతానుడు చెప్పి సవాల్ చేసిన మాట ఎవరు వలుకుతుర్రు? యోబు యొక్క భార్య వలుకుతుంది. ఏమంటుంది? ఆ దేవుని విడిచిపెట్టు మరణంగా, ఆ దేవుని దూషించు. ముందు ఏం చేసిండు? ముందు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంత బాధ అనుభవిస్తావు? ఈ బాధ ఎందుకు మనకు? ఆయన దూషిస్తే ఏమైపోతావు? చనిపోతావు అంటుంది యోబు భార్య. సాతానుడు కూడా దేవునితో అదే సవాల్ చేసిండు. నువ్వు అన్ని తీసేయని సంగతి నీ ముఖం ముందనే యోబు నిన్ను దూషిస్తాడు అని చెప్తుంది సాతాను. అంత స్పష్టంగా చెప్పిన మాట ఈమె వలుకుతుంది. యోబు భార్య వలికినప్పుడు యోబు ఏం చేసిండు? ఒప్పుకున్నాడా? ఒప్పుకోవాలి కదా. అయ్యో నా భార్య వచ్చి చెప్పింది ఇంత మంచి సలహా, నేను దేవుని దూషిస్తే చనిపోతా అని మరి యోబు ఏకీభవించడు. ఏం చేసిండు? గద్దించిండు. మూర్ఖురాల్లాగా నా యొద్ద మాట్లాడొద్దు, నా దేవుడు ముందు చేసిండు, చేసినప్పుడే దేవుడా, చెయ్యనప్పుడు దేవుడు కాడా అని మరి ఎదిరించిండు. మరి ఇప్పుడు కూడా మన భార్య భర్తల్లో ఉన్న పరిస్థితి అదే. మనం సాతానుకు సంబంధించినవి భర్త చెప్పినా భార్య చెప్పినా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి వాళ్ళను గద్దించాలి. అది చెయ్యొద్దు, దేవునికి విరోధమైనది మనం చెయ్యొద్దని ఒకరికొకరము చెప్పుకోవాలి. భర్త చేస్తే భార్య చెప్పుకోవాలి,
భార్య చేస్తే భర్త చెప్పినప్పుడు అప్పుడు సరిగ్గా ఉన్నారు. ఆ రోజు యోబు గద్దించిండు భార్యను కాబట్టి ఈ రోజు ఆ కుటుంబము నిలిచి ఉన్నది. ఇంకేమైపోయింది? రెండంతల ఆస్తి ఆశీర్వాదముతో ఆశీర్వదింపబడు. మరి రెండంతల ఆస్తి వస్తుంది, దేవుడు రెండంతలు నన్ను ఆశీర్వాదిస్తాడని యోబుకు తెలుసా? తెలియదు. ఈ దేవునికి సాతానుడును దేవుడు పందెం కాసుకురు. ఎవరి గురించి పందెం కాసుకురు? ఈ భూమి మీద ఉన్న నీతిమంతుడైన యోబు. ఈ భూమి మీద అప్పుడు ఎవరు లేరన్న నీతిమంతుడు. ఎవరున్నారు? యోబు ఒక్కడే ఉన్నాడంట. ఈ ఒక్కని పట్టుకొని దేవుడు ఏం చేసిండు? సాతానుతో సవాల్ చేసిండు. ఈ భూమి మీద ఉన్న నీతిమంతుడైన యోబు గురించి చూశావా అని అడిగిండు దేవుడు. సాతాను అడగలే, ఫస్ట్ దేవుడే సాతాను అడుగుతుండు. నీకు ఎవరు లేరు అంటావు కదా. సాతాను మాటలు ఏంటి? దేవుని మాటలు ఎవ్వరు లేరు నీకు అని అంటావు కదా. చూడుపో, నీతిమంతుడని యోబు నా కోసం నిలబడతాడు. ఆయన ఆస్తి అంతస్తులు పెడితే నిన్ను సేవిస్తుంది. అవన్నీ తీసేసినవంటే నీ ముఖం ఎదుటనే అతడు నిన్ను దూషిస్తాడు, దూషించి మరణమవుతాడు అని సాతాను సవాల్ చేశాడు. అదే మాట భార్యలో ప్రవేశించి పలికితే గద్దించింది. ఆ మాటకు ఈయన ఒప్పుకోలేదంట. ఆదాము ఎక్కడ దాచిపెట్టినాడ పాపాన్ని? ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి భారమును దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. ఈ ఆదాము ఎక్కడ కప్పుకున్నామో పాపాన్ని రొమ్ములో దాచిపెట్టుకున్నాడు. అవను గద్దించలేదు, అవని ఏమనలేదు. దేవుడు చెప్పిన మాటనే, ఇది తండ్రి చెప్పిన మాటనే. మనకు మొదట మరొక తండ్రిగానే వాళ్ళకు నిలబడ్డాడు, ప్రతిదినం వచ్చి మాట్లాడు. మరి అలాంటి మాటలను ఎందుకు ఆజ్ఞ? ఎప్పుడు తెలిసింది ఆదాముకు మనం ఆజ్ఞ తప్పినామని? పండు తిన్న తర్వాత, నేత్రాలు తెరవబడిన తర్వాత. అప్పుడు ఏమంటూ పాపము చేశాము. ఈ పాపం ఎవరు చేసిర్రు అనేది అప్పుడు గ్రహిస్తున్నాడు. మనం కూడా అంతే, తొందరగా అన్నీ చేసేస్తాము. తర్వాత అయ్యో తప్పులో పడిపోయినాము అని ఆలోచించలేదా? ప్రతి ఒక్కరము మనం తెలిసి తప్పు చేస్తున్నామా, తెలియక తప్పు చేస్తున్నాం? చెప్పాలమ్మా, ప్రతి దినము తెలిసే తప్పు చేస్తున్నాం. మనం దేవునికి దూరం అయిపోయానంటే తెలిసా తెలియకనా? తెలిసే. ఆశీర్వాదం పోతుందని మనకు తెలుసు, దేవుని సన్నిధికి రావాలని తెలుసు, ప్రతి దినము దేవుని సన్నిధిలో 1 గంట గడపాలని తెలుసు నాకు. ఎందుకు ప్రార్థన చేయాలన్నాడు? మనం శోధనలో పడకుండా ఉన్నట్లు మనల్ని మెల్లుకోగా ఉండి ప్రార్థన చేయమంటాడు. యేసయ్య శిష్యులకు చెప్పాడు. వాళ్ళు చేయలేకపోయారు. చేసిర్రా? చేయలేదా? చేసిండ్రు. యేసు ప్రభు ప్రార్థన చేయండి, నేను ఆపదలో ఉన్నా, నన్ను పట్టుకోపోతురు, నేను మరణములో ఉన్నా, నా గురించి ప్రార్థన చేయరా? ఎప్పుడైనా యేసు ప్రభు ఏ మాట అని అడిగిండు శిష్యులు, నా కోసం చేయండి అని? ఆ గడియలో అడిగితే వాళ్ళు ఏం చేసిర్రు? చెయ్యలేకపోతున్నామయ్యా. శోధకుడు వచ్చి ఏం చేస్తుండు? మమ్మల్ని శోధిస్తుండు, అది జయించలేకపోతున్నాం, మాకు గాఢ నిద్ర వస్తుంది అయ్యా అని 3 సార్లు వచ్చి యేసయ్య ఒక్కసారి నా కోసం చేయండి అయ్యా, నా కోసం చెయ్యండి అని మరి బ్రతిమిలాగా 3 శిష్యులను అడిగితే వాళ్ళు చెయ్యలేకపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మరి ప్రతిదినం యేసయ్య మనల్ని అడుగుతున్నాడు. శిష్యులను ఏమని అడిగిండో? నా కోసం ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా. ఎవరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమంటుండు? ఆ శిష్యులు శోధనలో పడకుండా నేను వెళ్ళిపోతా. గొర్రెలు ఏమైపోతాయి? కాపరిని కొడితే ఏమైపోతాయి? గొర్రెలు చెదిరిపోతాయి. మీరు పారిపోయే పరిస్థితి వస్తుంది, మీరు నన్ను విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి నా గడియ వచ్చి ఉన్నది, ప్రార్థన చేయండి, ఈ శోధనలో మీరు పడొద్దు, తప్పింపబడాలని. మరి యేసు ప్రభు ఎంత ప్రయత్నం చేసినా కానీ శిష్యులు ఏం చేసిర్రు? ప్రార్థన చేయలేకుండా పోయారు. మనం కూడా ప్రతి దినము మరి ప్రార్థన చేయిస్తేనే, ప్రార్థన ద్వారానే, యేసయ్య మాట వింటేనే ఈ లోకాన్ని జయిస్తాం. అందుకే అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నన్ను వెంబడించుమని. ఇక్కడ అదే మాట చెప్పిండు. ఏది మొదటనే ఈ మాట చెప్పబడ్డది 24వ వచనంలో. 24 ఏది? ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో.
కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. చాలు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరగకయే ఉండేది. అంటే ముందేవి సిగ్గు ఎరగకుండా ఉన్నారు. పండు తిన్న తర్వాత ఆజ్ఞ మీరిన తర్వాత ఏమైపోయింది? ఇప్పుడు సిగ్గు వచ్చేసింది ఇద్దరు. అది ముందే చెప్పిండు చూడు దేవుడు, నీ తండ్రిని విడిచిపెట్టి ఎవరిని అత్తుకుంటావన్నాడు? భార్యని. మరి ఇప్పుడు ప్రపంచం అంతా ఎవరిని అత్తుకుంటుందమ్మా? భార్యనే అత్తుకుంటారు. పెళ్ళైనాకనే మా కొడుకు మారిపోయిండు, పెళ్ళైనాకనే మా కొడుకు మారిపోయిండు, మా బిడ్డ మారిపోయిందమ్మా. వాళ్ళ అత్తమామ మాట ఏంటది? మా బిడ్డ వాళ్ళ భర్త మాట ఏంటది? వాళ్ళ భర్త మాట గిరిదాటాడు. ఏం చెప్తే అదే చేస్తాడు మా కొడుకు. నేను తల్లిని ఎంత పెంచి పెద్ద చేసి ఎంత ఇది చేసినా వాడు ఆమె మాటనే వింటాడు అని అన్నోళ్ళు ఉన్నారా లేదా? విన్నరా వినలేదా? ప్రతి క్షణము అన్ని కుటుంబాలలో ఆ విధంగానే అంటారు. అందుకు ఇక్కడ మరి దేవుడు ముందే పెట్టేసింది ఆ మొలక, ఆ చెట్టును, ఆ ప్రేమ అనే గింజను, ఆ ప్రేమ అనే మొలకను ఎప్పుడు పెట్టిండు దేవుడు? స్త్రీ పురుషుని చేసినప్పుడే చెప్తుంది. స్త్రీ పురుషుడు ఏం చేశాడట? పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి భార్యను అత్తుకునే ప్రేమ ఎవరు పెట్టిండ్రు? దేవుడే పెట్టిండు. ఆదిలోనే పెట్టిండు, ఆదాం అవ్వలోనే పెట్టిండు. ఇంకా ఇతను పోతుందా? పోదు. భూమి మీద మంచి చెట్టు కానీ చెడ్డ చెట్టు కానీ అది మొలిసిందంటే ఎండాకాలం వస్తే ఎండిపోతుంది, మరల వర్షాకాలం వచ్చిందంటే ఏమైపోతుంది? మొలుస్తూనే ఉంటుంది ఆ విత్తనం. దేవుడు ఏం చేసిండంట? ఈ భూమిని, ఈ గడ్డి ఇదంతా కూడా భూమే మొలిపించుగా కానీ పలికేది. భూమి ఏం చేస్తుంది? మొలిపిస్తూనే ఉంటుంది. అది చెట్టు చెట్టు కానీ మంచి చెట్టు కానీ. ఇంకా కొన్ని ఎంత వింత అంటే ఇండ్ల మీద అక్కడక్కడ మట్టి పడుతుంది, పెంకలల్లో కానీ ఇంకా చెట్టు కానీ అక్కడక్కడ మట్టి పడ్డప్పుడు, వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చిన మట్టి పోయి అక్కడ జమ అయినప్పుడు ఆ మట్టిలో నుండి చెట్టు వస్తుంది. చూసిరా మీరు? మట్టిలో నుండి ఆ ఇళ్ళల్లో ఈ గోడ మీద మట్టిందనుకో, ఆ గోడలో నుండి గోడ చీల్చుకొని మట్టిస్తుంది. ఎంత ఆజ్ఞ కదా! భూమి ఎంత పని ఆజ్ఞను పాటిస్తుంది కదా! సూర్యుడు ఆజ్ఞను పాటిస్తుంది, చంద్రుడు ఆజ్ఞను పాటిస్తుంది అని దేవుడు ఏమంటాడు? ఈ నరుడే నన్ను ఇంత చేస్తుందని యెషయా 1వ అధ్యాయంలోనే ఏమంటాడు? నేను నరులను చేసి తిరిగాని వారే తిరుగుబడి చేస్తున్నారు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసిన కానీ వారే నాకు తిరుగుబడి చేస్తున్నారు. ఒక ఎద్దు ఏం చేస్తుందంట? తన సొంత దొడ్డి ఏం చేస్తుంది? సొంతమని దొడ్డి నెరుగుతుంది, యజమాని గమనిస్తుంది. కానీ మనం మాత్రము మనల్ని పెంచి పెద్దవారిని చేస్తే తిరుగుబాటు చేస్తుంది. ప్రతి క్షణము తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎప్పటి నుంచి వచ్చింది? ఈ ఆదాం అవ్వలో నుండే తిరుగుబాటుతనం వచ్చిందంటే ఇప్పటి వరకు పోయిందా? పోలేదా? ఇతను పోయిందా? పోలేదు. అది మొలుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తిరుగుబడుతనం, అవిధేయతనం మనలో మొలుస్తూ ఉంది. ఆ మొలిచిన చెట్టును తీసేయడానికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసయ్య వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆదాం అవ్వ ఉన్నప్పుడేమో తిరుగుబడుతనం అనే చెట్టు మొలిచింది. మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ చెట్టు ఏమైపోయింది? ఏర్లతో సహా తీసివేయబడ్డది, అది నరకబడ్డది. ఒక చెట్టు గురించి చెప్తాడు కదా, అంజూరపు చెట్టు త్రోవ ప్రక్కనే ఉంటే ఏమంటాడు యేసయ్య? ఈ ఫలాలు ఎవ్వరు తినొద్దు, ఎవ్వరు తినకుందరుగాక అంటాడు. అనగానే చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. మనలో చెడును మొలిపించే చెట్టు ఏమైపోయింది? యేసయ్య వచ్చిన తర్వాత తీసివేయబడ్డది. అది యేసయ్య వచ్చిన తర్వాత జీవము కలిగిన చెట్టు మనకు వచ్చింది, లోబడే చెట్టు మనకు వచ్చింది, అవి విధేయత చూపే చెట్టు వచ్చింది. పాత నిబంధన అంతా కూడా అవిధేయత చూపిండ్రు. అప్పుడు ఎందుకు అవిధేయత చూపిండ్రు? యేసు ప్రభు రాలేదు, పరిశుద్ధాత్ముడు లేడు. యెహోవా దేవుడే మాట్లాడాలి, ప్రవక్తలే మాట్లాడాలి. సమూయేలు ప్రవక్త మాట్లాడితేనే మరి అక్కడ సౌలు రాజు యుద్ధం చేయాలి, దావీదు యుద్ధం చేయాలి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? కొత్త నిబంధన ప్రకారమా ప్రతి దినము దేవుడు మాట్లాడుతుండు. ఆదామాలు అవ్వాలని చేసిండా? ఆ మాట చెప్పిండు, వెళ్ళిపోయిండు అనుకో. మళ్ళీ ఎప్పుడు వచ్చిండు దేవుడు? ఈ ఆదాం అవ్వ తప్పిపోయినప్పుడు మళ్ళీ వచ్చిండు. అబ్రహామును పిలిచిండా దేవుడు? ఎప్పుడు వచ్చిండు? ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతుండా? లేదు.
అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతుంది. ఒకసారి కుమారుడు పుడతాడు మీకు ఈ వాగ్దానం చేస్తా అని చెప్పిండంటే వాళ్ళు వేరే కుమారుని కానీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చుడు ఎప్పుడు మాట్లాడుతుడు? వాళ్ళు తప్పిపోయి భార్య భర్త కొట్టుకునేటప్పుడు మాట్లాడుతుడు. అయ్యా ఏందయ్యా ఈ పరిస్థితి, నా భార్య ఇట్లా అంటుందంటే అంతే, నువ్వు చెప్పిందే చెయ్యి అన్నాడు అబ్రాహాము శారా. అన్నాడా అని లేదా? అట్లా. కానీ వాళ్ళు తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి. వారు తెలిసే తప్పు చేసిరు. దాసి భార్యను దేవుడిస్తానని చెప్పినా కానీ అబ్రహాము శారా తప్పు చేసిర్రా చేయలేదు? చేసిర్రు. ఇక్కడ ఆదాము అవ్వ కూడా తప్పు చేసిర్రు. అననీయ సభిరాలు కూడా తప్పు చేసింది. మరి అలాంటి తప్పు మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. కానీ మన అవకాశాలు ఉన్నా కానీ తీసేసుకునే అవకాశాలు యేసయ్య ఇచ్చాడు. మనం అలాంటి తప్పు చెయ్యకుండా ఉండాలని యేసయ్య మన కోసం వచ్చాడు. యేసయ్యేమో మన కోసం పుట్టాడు. యేసయ్య మన కోసం మన పాపాలను లో నుండి విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభు. కేవలము మరి 12 మంది శిష్యులను ఎందుకు సిద్ధం చేసిందంటే యేసయ్య యొక్క నీతి రాజ్యం, యేసయ్యనే దేవుడని ఈ భూలోకానికి తెలియాలని యేసు ప్రభు 3.5 సంవత్సరాలు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిండు. ఇప్పుడు మనకేం ట్రైనింగ్ ఇచ్చిండు? మరి యేసయ్యను నమ్మి మీరు నీతిగా బ్రతకండి, ఈ లోకానికి నన్ను గురించి సువార్త చాటండి అన్నాడు. శిష్యులతో అంటాడు, ఏమంటాడు? అనేకులను శిష్యులనుగా చేయుడి అంటాడు. ఏమంటాడు యేసు ప్రభు? అనేకులను శిష్యులనుగా చేయమన్నాడు. మరి మనల్ని ఏమంటుండు? మనం శిష్యులమా లేకుంటే మనం ఎలాంటి వారు అంటే పసిపిల్లలమా? మనం శిష్యులము. ఈ శిష్యులు వచ్చి ఏం చేసారు? అనేకులను శిష్యులనుగా చేశారు. యేసు ప్రభు ఒకసారి అంటాడు శిష్యులను, ఏమంటుండంటే కోసేడు వారు కొద్దిగా ఉన్నారు. అప్పటికే పైర్లు ఏమైనాయి? ఎదిగినాయి, విత్తనాలు మొలిసినాయి భూమి మీద. దేవుడనే విత్తనము మొలిసింది. దేవుడని అందరికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు సువార్త ఎవరికి తెలియదు కాదు. దేవుడు మొదటి నుంచి దేవుడు ఉన్నాడు అని తెలుసు. కానీ ఆ సువార్తను గొప్పగా చేయడానికి, దాన్ని ఇంకా ఫలింప చేయడానికి, ఇంకా అనేకులు తెలుసుకోవడానికి మనలను శిష్యులుగా ఉండి సువార్త ప్రకటించమంటారు. ఏ విధంగా ఉండే శిష్యులు అంటే అన్ని తెలిసిన వారు. శిష్యులకు ఒక గురువు యేసుప్రభు ఎట్లున్నాడో మనకు కూడా ఈ బైబిలే యేసయ్య మనకు గురువు అయి ఉన్నాడు. ప్రతిదినం వాక్యం చదవడం వలన మనకేమైపోతుంది? ఇలాంటి అవిధేయతలు, ఇలాంటి తప్పులు పొరపాట్లు చేయకుండా మనం మానుకుంటాము. వాక్యం లేకపోతే ఏమైపోతాం? మనము తప్పు చేస్తాం. దావీదు మహారాజు అన్ని విధాలుగా మనకు చెప్పి ప్రార్థన చేస్తాం. అయ్యా నీ మాటలే నన్ను బ్రతికిస్తుంది అయ్యా, నీ వాక్యంలో మేము తప్పిపోకున్నట్లు, నా కాలు జారిపోకుండానట్లు నన్ను కాపాడాయి అని ఆయన చేసిన ప్రార్థనను మనం కూడా చేయాలి. అప్పుడే మనం తప్పిపోకుండా నిలబడతాం. దావీదు కూడా తప్పిపోకుండా నిలబడ్డా దావీదు? ఎవరి వలన తప్పు చేసిండమ్మా? ఒక స్త్రీని చూసినంత మాత్రాన. ఎవరి వలన తప్పు చేసింది? ఆ పండును చూసిందంట, అప్పుడే చూసిందంట. అని రోజు ఏదో ఒకటి తెప్పుకుంటూ తింటారు. అన్ని మధురంగానే ఉన్నాయి. ఇది వచ్చి సర్పం వచ్చి చెప్పగానే ఆ పండు ఎట్లా కనిపించిందంటమ్మా వాళ్ళకు? వచనం కిందనే ఉంది కదా, 5వ వచనం చూడమ్మా. 5వ వచనం, 6వ వచనం చూడు. వాళ్ళిద్దరి కన్నులు తెరవబడే, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారి తాము దిగంబరులమని తెలుసుకున్నారు. పండ్లు తినక ముందుకు దిగంబరత్వము వాళ్ళకు కనబడలేదు. పండ్లు తిన్న తర్వాత వాళ్ళ దిగంబరత్వం కనబడ్డది. ఎప్పుడైతే సర్పం వచ్చి ప్రత్యేకంగా చెట్టు చూడము, ఒకసారి ఎప్పుడైనా చూసావా? ఆ పండ్లు చూడు, ఆ చెట్టు చూడు అని చూపించిండట. చూపించగానే ఏం కనిపించిందట? అబ్బా ఎంత ఆహారమునకు మంచిదట, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నాయి యుడుట చూచినప్పుడు ఆమె ఆగలేకపోయిందట. ఇంత మంచి పండ్ల మేము రోజు చూడనే లేదు, ఎంత బాగున్నాయి. ఇది తింటే ఎంత మంచి కడుపు నిండిపోతుంది. ఆహారం అంట, రోజు తినే పండ్ల ఆహారం కాదు. ఆ రోజు సాతాడు ఆమె కళ్ళకు చూపించాడు.
ఏదాగా చూపించి సాతాను ఆ రోజు అవ్వను గుడితనం కలుగజేశాడో ఈ రోజు కూడా మనకు ఒక దేవత ఏం కలుగజేస్తుందమ్మా? మన కన్నులకి దేవత గుడ్డితనం కలుగజేస్తుందంట. ఆదాము అవ్వలు చేసిర్రు, మనం ఎందుకు చేస్తామంటాం? చేస్తున్నామా? చేస్తలేమా? ఆదాము అవ్వ చేసే తప్పులే మనం చేస్తున్నాం. కాబట్టి యేసయ్య వచ్చిండు, మనం తప్పు చేయకూడదు. ఇజ్రాయేల్ చేసిన పాపాన్ని యెహోవా దేవుడు ఏం చేసి చూడనట్టుగా పోయిండట కొన్ని రోజులు. ఎప్పుడు వాళ్ళ పాపము గురించి పట్టించుకున్నాడు యెహోవా దేవుడు? ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందో అప్పుడే వాళ్ళ పాపము చేసినప్పుడు శిక్ష వేయడము మొదలుపెట్టాడు. అంతవరకు దాకా చూడనట్టుగా వెళ్ళిపోయిందంట దేవుడు. ఎన్ని చేసినా అన్ని వెళ్ళిపోయి శిక్షించలేదు. మరి పాప ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో ఎవ్వరు తప్పు చేసినా శిక్షించవలసిందే. మోషే తప్పు చేసినా శిక్షించిండా లేదా? ఎవ్వరు అంటే మోషే చేతి కింద ఉన్న ప్రజలను శిక్షించిండు. మరి మోషే తప్పు చేస్తే ఒప్పుకోవాలి కదా, ఆయన నడిపించే నాయకుడు కదా, దేవుని దృష్టిలో ప్రజల దృష్టిలో మంచివాడు కదా. మరి ఆయన తప్పు చేసినప్పుడు కూడా దేవుడు ఏం చేసిండు? శిక్షించిండా లేదా? ఆజ్ఞని దావీదును శిక్షించిండు. దావీదు రాజు అయితే తప్పు చేస్తే ఒప్పుకుంటుందా దేవుని మాట? ఒప్పుకోదు. దేవుడే పంపించిండు, తప్పు చేసిండు, వెళ్ళిపో, ఆయనకి ఏ శిక్షణ అనేది. జనాన్ని లెక్కిస్తే కూడా చెప్పుకో, దావీదుకు తప్పు చేసిండు, లెక్క అప్పగించవద్దు, నా జనాన్ని లెక్కించవద్దు అంటే లెక్కించాడు. ప్రతిదీ దేవుడు నువ్వు నీతిమంతుడుగా, నువ్వు గొప్ప రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించిన సౌలు రాజును కూడా దేవుడు ధిక్కరించేసిండు, దేవుని మాట వినకపోవడం వలన. మరి ఇప్పుడు కూడా అదే మాట, పాస్టర్కి కూడా తప్పు చేసిన శిక్ష వస్తుంది, మరి వినటోళ్ళకు కూడా తప్పు చేసిన శిక్ష వస్తుంది. స్త్రీ తప్పు చేసిన శిక్ష వస్తుంది, పురుషుడు తప్పు చేసిన శిక్ష వస్తుంది. కాబట్టి దేవుడు ఆదాము అవ్వలు తెలిసి తప్పు చేసి మరి వాళ్ళు ఏమైపోయారంటే శిక్షకు మరణానికి పాత్రులైపోయారు. మరి మనం కూడా ప్రతి దినము తెలిసే తప్పు చేస్తున్నాము. మన పిల్లలకు ఈ జీవితాన్ని చెప్పాలి. మరి చెప్పకపోతే వాళ్ళు తప్పిపోతున్నారని తెలుసు, అయిన మీద చెప్పకపోతే అది తప్పిపోతారు. తప్పిపోయినాక అయ్యో అయ్యో అంటాం. అది తెలిసే మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి తప్పున ఆదాము అవ్వ అననీయ సపురాలు కూడా తప్పు చేసి ఆలోచించుకోరు. తప్పని తెలుసు అననీయ సపురాలు, డబ్బు దాచుకోవద్దని తెలుసు, అయినా కానీ దాచుకొని ఏం చెప్పిండ్రు? అబద్ధం చెప్పిండ్రు, మరణానికి గురైంది. స్త్రీలమైన మనము ప్రతి దినము మరి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మన పిల్లలకు బోధించాలి, ఇతరులకు సువార్త ప్రకటించాలి, ఇతరుల గురించి ప్రార్థన చేయాలని తెలుసు. ఆ సమయం అంతా కూడా ఎవరి కోసం గడుపుతున్నామమ్మా? మన పిల్లల కోసము, మన భర్త కోసము, మన కోసం గడుపుకుంటున్నాం. ఆ దినము పౌలు చెప్తాడు, మీ దినాలు ఏంటి అంట? చెడ్డ దినాలు. ఏ దినమున ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. కాబట్టి ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని మాట వినాలని, దేవునికి లోపడాలని మరి దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి ఆదాము అవ్వలలాగా మనము తప్పిపోయి పడిపోయి శిక్షకు గురి కాకుండా, మరణానికి గురి కాకుండా తప్పించుకునే అవకాశం యేసయ్య ఇచ్చిండు. కాబట్టి ఆయన మాట విందుము గాక. ఈ రోజు నుంచి దేవుని కోసమే మనం బ్రతుకుదుము గాక. సమయం అంతా కూడా యేసయ్య కోసము ఎక్కువగా ఉపయోగించుదుము గాక. మన కుటుంబానికి ఏమో 90% ఇచ్చి 10% దేవునికి ఇస్తే ఏం బాగుంది చెప్పండి? దేవుడు అంటాడు, డబ్బు 90 రూపాయలు మీరు వాడుకొని 10 రూపాయలు నాకు ఇయ్యి అంటే, మనం చేసే సమయాన్ని ఏం చేస్తున్నాము? 90% మనం వాడుకొని దశంభాగంలాగా 10% దేవునికి ఇస్తున్నాం. కాబట్టి ఆ శాతం కూడా ఇవ్వకుండా మన సమయాన్ని దొంగిలించవద్దు. ఆ సమయాన్ని దొంగిలించేది సాతాను, మనం కాదు. ఆ శిక్ష మనకు వస్తుంది. వాడేమో అనుకుంటాడు నేను ముందు దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేస్తాడు. కాబట్టి వారి చేతిలో పడకుండా మనం జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నాం, ఆయన చేతిలో చెక్కబడి ఉన్నాం కనుక ఈ రోజు నుంచి మరి ఆదాము అవ్వల తప్పిపోకుండా మన జీవితాలు యేసయ్యలో గడుపుతూ యేసయ్య కోసమే జీవిస్తూ అని ప్రతిష్ఠితతో బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభువా, మేము తెలిసి తప్పు చేస్తున్నాం. ఏ తప్పు కూడా మాకు తెలియని తప్పు లేదయ్యా. ఆదాము అవ్వలు తెలిసే తప్పు చేశారు, అననీయ సపురాలు తెలిసే తప్పు చేసింది.
అబ్రహాము శారా కూడా తెలిసే తప్పు చేశారు అయ్యా, వాళ్ళ శిక్షలు అనుభవించారు. మేము కూడా తెలిసి అనుక్షణము మేము తప్పు చేస్తున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. మేము క్షమాపణ కోరి ఆ తప్పుని విడిచిపెట్టి నేను వెంబడించే అవకాశాలు మాకు ఉన్నాయి తండ్రి. వాళ్ళకు అవకాశాలు లేవు నాయన. ఆదామవ్వకు ఆ అవకాశాలు లేదయ్యా. అననీయ సఫర్యాలకు అవకాశం దొరకలేదు యేసయ్యా. మాకు అవకాశం ఉందయ్యా. మేము తెలిసి చేసిన తప్పును కూడా నువ్వు క్షమించే అవకాశము దొరికిందయ్యా. నా యొద్ద నీ క్షమాపణ ఉంది, నా తట్టు తిరుగు, నువ్వెన్నిసార్లు పడిపోయినానో నేను తిరిగి లేపుతాను అంటున్నావు. అలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, దయా కనికరం కలిగిన సంపన్నుడు మాలో ఉన్నవయ్యా, మాలో జీవిస్తున్నావయ్యా. యేసయ్యా నీకే స్తోత్రం, నీకే వందనాలు. ఈ రోజు నుంచి వాక్యం విన్న ప్రతి ఒక్కరమునైనా, బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరము నీకు లోపడి నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదము, నీకు సంతోషము, ఆనందం కలిగించే స్త్రీలంగా బిడలంగా మేము ఉండుటకు మాకు సహాయం చేయమని, ఈ వాక్యం మాలో ఫలింపజేసి అభివృద్ధి పరచమని, సాతాను దొంగిలించకుండా కాపాడి రక్షించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలు.